ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 50,000 దాటిన వారికి ఇవన్నీ ఉచితం, గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఎక్కడ ఏమిటి ఆ వివరాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు తెలియజేస్తాను కాబట్టి అందరూ లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోతున్నారా? లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. 50,000 దాటిన వారికి దళిత గిరిజనులకు పెన్షన్ ఎక్కడ ఏంటి అనేది ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే మనకు జార్ఖండ్ సీఎం హేమంత్ ప్రకటన. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అయితే చెప్పారు. ఇక జేఎం నేతృత్వంలో తమ ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో దళితులు గిరిజన వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసును 50 ఏళ్లకు తగ్గించారు. ప్రస్తుతం 60 ఏళ్ల పైబడిన వారికి పెన్షన్ ఇస్తుండగా ఇక నుంచి 50 ఏళ్లు దాటిన దళితులకు గిరిజనులకు పెన్షన్ అందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన కేవలం 16 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని, ఇప్పుడు 36 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చిందని, వాటన్నింటి ప్రజల ఇంటికే చేరుస్తామని చెప్పారు. అలాగే 4,547 కోట్లు చేపడుతున్న 343 ప్రాజెక్టుల పనులకు ఆయన శంకుస్థాపన కూడా చేశారు. 7,000 మంది నిరుద్యోగులకు సీఎం ఉద్యోగ నియామకపత్రాలు కూడా అందజేశారు. ఇక 50,000 దాటిన వారికి వృద్ధాప్య పెన్షన్లు అయితే ఇవ్వనున్నారన్నమాట. ఒక గుడ్ న్యూస్ అయితే వయసు అనేది తగ్గించడంతో చాలా మంది అర్హుల జాబితాలకు అయితే వచ్చేసారు. ఇక్కడ జరిగిందంటే జార్ఖండ్లో మనకు హేమంత్ ప్రకటన అయితే చేశారు సీఎం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.